ఏ పార్టీ శ్రేణులైనా వీధుల్లో కొట్టుకుంటాయి. నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటూ సిటీలోని మార్కెట్ సెంటర్లో తొడలు చర్చుకుంటాయి. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు విసురుకుంటాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయమైన గాంధీ భవన్ వేదికగానే అంతర్గత ఫైట్ తరచూ బహిర్గతమవుతుంది. గ్రూపు తగాదాలన్నీ గాంధీ భవన్ వేదికగానే బయటపడుతూ పార్టీ పరువును బజారుకిర్చుతూ ఉంటారు. గత నెల రోజుల్లో జిల్లాల పంచాయతీ గాంధీ భవన్ వేదికగా జరిగిందంటే ఆ ప్రాంతానికి ఎంత స్థల పురాణం ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి, జహీరాబాద్ అలా చెప్పుకుంటూ పోతే ఏ నియోజకవర్గమైనా సరే అందరూ వచ్చి గాంధీ భవన్ లో నిలబడి కొట్టుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చి లొల్లి పెట్టుకుంటే క్షమించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటికీ ఆయన్ను పట్టించుకునేవారు లేరు. మా దారి గాంధీ భవన్ దారి అని పార్టీ శ్రేణులు తెగేసి చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పెరుగుతాయి. ఎవరిని ఎవ్వరూ లెక్క చేయని పరిస్థితి వస్తుంది. మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. కాకపోతే ఇది అనాదిగా వస్తున్నదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న మీటింగు పెట్టినా కాంగ్రెస్ నేతలు రెండుగా విడిపోయి వివాదాలకు తావిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ లో ఈ మధ్య ఏ సమీక్ష జరిగినా గొడవ కాకుండా ఉండటం లేదు. ఆధిపత్య పోరు, నియోజకవర్గంలో పార్టీ పదవులు, ఇలా కారణం ఏదైనా గాంధీ భవన్ లో వారానికి కనీసం 2-3 గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతగా కుటుంబ అంతర్గత పోరు అని చెప్పుకున్నా రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితి కనిపిస్తే క్రమశిక్షణ రాహిత్యమే అవుతుంది. ఇటీవల 4 నియోజకవర్గాల నేతలు గాంధీ భవన్ మెట్లెక్కారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ ఆధిపత్యం కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలపై అక్కడి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గం సైతం తమ వ్యతిరేక వర్గంపై ఫిర్యాదు చేశారు. ఈ అంశం పార్టీలో రచ్చకు దారితీసింది. ఇక హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో సర్ సమీక్ష సమావేశంలో మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందరే నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, బహదూర్పుర ఇన్ఛార్జ్ ఉస్మాన్ హజ్రీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కామారెడ్డిలో నేతలు ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్య పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ ఇరు వర్గాల నేతలు సైతం గాంధీ భవన్ వచ్చి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో షబ్బీర్ అలీ మాట్లాడుతున్నట్లు ఉన్న ఒక ఆడియో వైరల్ కావటంతో అది మరో రచ్చకు దారితీసింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా పలువురు నేతలు గాంధీ భవన్ మెట్లపై నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే చంద్రశేఖర్ కు అనుకూలంగా పలువురు నేతలు గాంధీ భవన్ వచ్చి హడావిడి చేశారు. ఒకప్పుడు గాంధీ భవన్ ను తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడు అంతర్గత పోరు నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమంటోంది. వాటన్నిటికీ గాంధీ భవన్ వేదిక కాకముందే పార్టీ మేల్కోవాలి. కాంగ్రెస్ జనాన్ని కంట్రోల్ చెయ్యాలి. లేకపోతే ప్రత్యర్థులకు ఇక పండుగే.